అసలు నేపాల్లో ఏం జరిగింది? డిప్యూటీ పీఎంని కొట్టారా? ఈ డిప్యూటీ పీఎం గాడిని పడిన దెబ్బ సరిగ్గా పడింది. ఎందుకు అంటే ఇతని ప్రభుత్వమే అన్వెపన్డ్ విద్యార్థుల మీద షూట్ అండ్ ఆర్డర్స్ ఇచ్చింది. ఎంతమంది ప్రొటెస్టర్స్లో హెడ్ షాట్లో బలి తీసుకుంది ఎవరికీ తెలియదు. 22 అనేది కేవలం చెప్పుకోవడానికి ఒక నంబర్ మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఓలీ ప్రెసిడెంట్లో సమాధానం ఇవ్వకుండా పారిపోయారు. ఫైనాన్స్ మినిస్టర్ విష్ణు పోడాల్ కూడా పారిపోయే ప్రయత్నం చేశాడు. కానీ ప్రొటెస్టర్స్ అతన్ని అక్కడే పట్టుకొని భయపెట్టి కొట్టారు. దీనికి కారణం కేవలం ఫైనాన్స్ మినిస్టర్ మాత్రమే కాదు, దేశ డిప్యూటీ పీఎం కూడా. అయినా కూడా ఇతని పదవి కాలంలో నిరుద్యోగం పీక్స్లో ఉంది. ఇన్ఫ్లుయెన్స్ అయితే ఆకాశాన్ని తాకింది. ఇతని పదవి కాలంలో పోఖ్రా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్కామ్ జరిగింది, 14 బిలియన్స్. ఎనామక్ శాటిలైట్ కామ్ స్కామ్ 3.22 బిలియన్స్. నేషనల్ పేమెంట్ గేట్వే స్కామ్ 2.32 మిలియన్స్. అంతేకాదు ఈ విష్ణు పోడాల్ చాలాసార్లు పార్లమెంట్లో నిద్రపోతూ కూడా కనిపించారు. అందుకే ఈ ప్రభుత్వం మీద మొత్తం కోపంగా ఉన్నారు. కానీ అందరూ పారిపోయారు, ఈ విష్ణు పోడాల్ మాత్రమే దొరికాడు. అందుకే వీళ్ళు ఇతన్ని బాగా కొట్టారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.